అంటే ప్రొడ్యూసర్ అవ్వాలి అంటే ఆ సినిమా టేకింగ్ అని స్క్రిప్ట్ టేకింగ్ అని ఇవన్నీ చూస్ చేసుకొని కొంతమంది చాలా తెలివిగా వెళ్తున్నారని అంటున్నారు. ఎందుకంటే మనం చూసారు కదా ఎప్పుడైనా ఇవాళ కొత్త కదమ్మా సినిమా, ఎప్పుడైనా ఇవాళైనా నిన్నైనా రేపైనా సినిమా అనేది కంటెంట్ని ఎవడు ఎంత పకడ్బందీగా ఎప్పటికప్పుడు ఆన్లైన్ ఆడియన్స్ యొక్క ఆడియన్స్ టేస్ట్ మార్పు చేర్పు అవగాహన చేసుకుంటూ ఎప్పుడు అంతే, ఆనాడైనా ఈనాడైనా బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇవాళ మల్టీ కలర్ రోజులైనా ఏ రోజైనా కంటెంట్ మీద జాగ్రత్త, కంట్రోలు, దాన్ని కరెక్ట్గా ఆడియన్స్ ఇవాళ ఏ సినిమాకి ఏ పాత్రకి ఏ హీరో అయితే కరెక్టు, ఏ కథానాయకుడి మీద అయితే ఏ కథ పండుద్ది, ఇవన్నీ అవగాహన అనేది ఆనాటి నుంచి ఈనాటికి ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది తప్పినప్పుడు సినిమాలు పోతాయి, అది కలిసి వచ్చినప్పుడు కరెక్ట్గా సెట్ అయినప్పుడు హిట్ అవుతాయి. అది ఎప్పుడు మనం ఇదే విధంగా చూసుకుంటే ఫీమేల్ లో కూడా మనకు ప్రొడ్యూసర్లు చాలా తక్కువగా కనిపించేవాళ్ళు గత కాలంలో. ఇప్పుడు చూసుకున్నట్టయితే హీరోయిన్స్ గా చేసి అన్ని చేసి సమంత గాని నిహారిక గాని అంతకుముందు సావిత్రి గారి సినిమా తీయలేదా? సావిత్రి గారు సక్సెస్ అయింది, చాలా తక్కువ రేటింగ్. అప్పుడు విజయనిర్మల చేయలేదా? జయ చేయలేదా? ఇప్పుడు ఏమో చేస్తున్నారు వీళ్ళు కొత్తగా. వీళ్ళు ఎవరూ కొత్త కాదమ్మా, గతంలో లేనిది ఏది వీళ్ళు కొత్తగా సృష్టిస్తుంది లేదు. గతంలో ఉన్నదే ఇప్పుడు ఆ పేరు ఆనాడు విజయనిర్మల, భానుమతి గారు, సావిత్రి గారు, లేటెస్ట్ జయ, జీవిత, వీళ్ళందరూ తెలియలేదు హీరోయిన్గా కూడా ప్రొడ్యూసర్లుగా. ఇదే కొత్తగా సమంత పెద్ద కొత్తగా ఊడదీసింది ఏం లేదు, అది చేస్తుంది. ఇప్పుడు తనకి సినిమాలు తనే తీసుకుంటుంది, తన సినిమా పెట్టుకుని చేసే పరిస్థితి ఆ కాస్ట్ భరించే ప్రొడ్యూసర్స్ దొరకపోయి ఉండొచ్చు. సో అదేదో నేనే చేసుకుంటాను, నా డబ్బు చేసి తప్పే ఉందమ్మా. ఇదేమి రెస్ట్రిక్టెడ్గా వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి లేదు కదా, ఎవరైనా చేయొచ్చు. నువ్వు కూడా నీకు డబ్బులు పెట్టగలిగితే నువ్వు కూడా సినిమా చేయొచ్చు అంతే. ఎప్పుడు నోబడి ఇది ఫ్రీలే, ఇక్కడ ఎవడు రెస్ట్రిక్షన్ లేదు, నువ్వే తీయాలి నువ్వే చేయాలని ఏం లేదు. ఎవరి కెపాసిటీ, ఎవరి ఓపిక, ఎవరి సాహసం, ఎవరి దమ్ము అంతే, ఎవరైనా చేయొచ్చు. అదే విధంగా మనకి థియేటర్ మూవీస్ కన్నా కూడా ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అయితే ఆన్లైన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో అవి కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి కదా సార్. మరి ముందు రానున్న రోజుల్లో మరి థియేటర్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? అది ఎప్పటికీ పోదమ్మా. హాలీవుడ్ ఈ స్టేజ్, హాలీవుడ్లో ఒక 50 ఏళ్ల క్రితం ఈ స్టేజ్ హాలీవుడ్లో ఇంగ్లీష్ సినిమాలకి. అప్పుడు ఇలాగ టీవీ సీరియల్స్ హడావిడి ఒకటి మనకన్నా 50 ఏళ్ళ ముందు ఉంటుంది హాలీవుడ్ ఉండేది. అప్పుడు అయిపోయింది, ఇండస్ట్రీ అయిపోయింది, సినిమాలు రావని ఎక్కడ, అదేం కాదు. కొత్త టెక్నాలజీ మొదలవుతుంది, కొత్త రొటీన్గా ఇప్పుడు వస్తున్న కథలు కాకుండా వేరే టైప్ ఆలోచనలు, ఆడియన్స్ని కొత్తగా ఆకట్టుకునే ప్రక్రియ, కొత్తగా ఆకట్టుకునే ఆలోచనలతో వస్తాయి కథలు. ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసే ఎంజాయ్మెంట్ ఆడియన్స్లో చావదు, కాకపోతే మార్పులు వస్తూ ఉంటుంది. గతంలో చూసిన సినిమాలు ఇప్పుడు చూడకపోవచ్చు, గతంలో ఉన్న కంటెంట్ని ఇప్పుడు రిసీవ్ చేసి ఇప్పుడు వాళ్ళు ఏదో కోరుకుంటుంది, ఏదో ఇవాళ కళ ముందు ఉంది, చిన్న పెట్టిలో వాళ్ళు అన్ని దేశాల సినిమాలు చూడగలిగే పరిస్థితిలో ఉన్నారు. ఏ దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. సో దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ది టోటల్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్. సో కనుక వాళ్ళు టేస్ట్ మారుతుంది, దృక్పథం మారుతుంది, ఇంకేదో కావాలి. మనం మామూలుగా పద్ధతిలో ఏదో రొటీన్గా చేస్తే రీజన్ కుదరదు. సో సంథింగ్ టు ఇంప్రెస్ దెమ్, ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం మనం ఏదేదో చేయాలి. కొత్త ఆలోచనలు, కొత్త కంటెంట్ తోటి వెళ్ళాలి, అదే వస్తాయి అంతే. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారమ్మా. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. నెసెసిటీ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు కొత్తవి వస్తాయి అంతే.